మధుర వాక్కు పలకరా, మధుర వాక్కు పలుకు, మధుర వాక్కు పలకరా మానవా, మధుర వాక్కు పలకరా. ఈ సేవ ఎంతో అమూల్యము మానవా, ఈ సేవ ఎంతో అమూల్యము. మధుర వాక్కు పలుకు. ఎవరి వాక్కు చల్లనో వారే నిజమైన జ్ఞానులు. ఎవరి వాక్కు చల్లనో వారే నిజమైన జ్ఞానులు. వారే నిజమైన జ్ఞానులు. ప్రేమ వెల్లువ కురిపించు, మధుర వాక్కు పలకరా. ఈ సేవ ఎంతో అమూల్యము మానవా, ఈ సేవ ఎంతో అమూల్యము మానవా, ఈ సేవ ఎంతో అమూల్యము. మధుర వాక్కు పలుకు. మధుర వచనము వినిపించువారు సుఖశాంతులను కురిపించువారు. మధుర వచనము వినిపించువారు సుఖశాంతులను కురిపించువారు. సుఖశాంతులను కురిపించువారు. జ్ఞాన సుధను పంచిపెట్టు, మధుర వాక్కు పలకరా. ఈ సేవ ఎంతో అమూల్యము మానవా, ఈ సేవ ఎంతో అమూల్యము మానవా, ఈ సేవ ఎంతో అమూల్యము. ఓం శాంతి. బ్రహ్మా బాబా సమానం నష్టమోహ స్మృతి స్వరూపంగా అయ్యేందుకు మనసు యొక్క టైం టేబుల్ను తయారు చేసుకొని కర్మలు చేస్తూ కర్మయోగిగా అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల్లో విశేషంగా స్నేహం ఇముడి ఉంది. నేటి రోజున స్మృతి దినము అని అంటారు. బాప్ దాదా అమృతవేళ నుండి నలువైపులా చూశారు. దేశంలో కానీ విదేశంలో కానీ పిల్లలందరి హృదయంలో తండ్రిపై గల స్నేహ చిత్రం కనిపించింది. తండ్రి హృదయంలో కూడా పిల్లల ప్రతి ఒక్కరి స్నేహ చిత్రం ఇమిడి ఉంది. నేటి రోజు విశేషంగా స్నేహ దినము, స్మృతి దినము అని అంటారు. బాప్ దాదా అమృతవేళ కంటే ముందు నుండే పిల్లల వైపు నుండి స్నేహం యొక్క అనేక ముత్యాల మాలలను చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో స్వతహాగానే నా బాబా, బ్రహ్మా బాబా, మధురమైన బాబా,
అనే పాట మోగుతూ ఉంది. మరియు బాబ్దాదా హృదయంలో మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అనే పాట మోగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి లోపల ఇతర శక్తుల కంటే స్నేహ శక్తి ఎక్కువగా ఇమిడి ఉంది. ఈ పరమాత్మ స్నేహం, ఈశ్వర్య స్నేహం కేవలం సంగమ యుగంలోనే అనుభవం అవుతుంది. ఈ పరమాత్మ స్నేహం గురించి అనుభవాలకే తెలుసు. ఈ స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని సహజ యోగులుగా చేస్తుంది. బాబ్దాదా చూశారు, పిల్లలందరిలో స్నేహం యొక్క అనుభవం చాలా చాలా ఇమిడి ఉంది. మీ అందరి జన్మకు ఆధారం స్నేహం. ఇతర శక్తులు తక్కువగా కూడా ఉండవచ్చు, కానీ తండ్రి స్నేహం లేక నిమిత్తమైన విశేష ఆత్మల స్నేహం యొక్క అనుభవం మెజారిటీ అందరి హృదయంలో, ముఖంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి అనుభవం లేని పిల్లలు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇప్పుడు మీ అందరినీ ఇక్కడికి విశేషంగా ఏది తీసుకొని వచ్చింది? ఏ విమానంలో వచ్చారు? రైల్లో వచ్చారా లేక విమానంలో వచ్చారా? అందరి ముఖంలో స్నేహం ఇముడి ఉంది కనుక స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు కదా. ఏం చేయాల్సి వచ్చినా సరే స్నేహం అనే విమానంలో అందరూ వచ్చి చేరుకున్నారు. ఈరోజు స్మృతి దినమును అంటారు, కానీ స్మృతి దినంతో పాటు సమర్థ దినమని కూడా అంటారు. ఈ రోజున పట్టాభిషేకపు రోజు అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు బాబ్దాదా, అందులోనూ విశేషంగా బ్రహ్మబాబా నిమిత్తమైన మహావీర్ పిల్లలకు విశ్వసేవ కిరీటాన్ని ధరింపచేశారు. బ్రహ్మబాబా స్వయం గుప్తమైపోయారు మరియు పిల్లలకు విశ్వసేవ యొక్క స్మృతి తిలకాన్ని ఇచ్చారు. పిల్లలను చేసేవారిగా తయారు చేశారు, స్వయం చేయించేవారిగా అయ్యారు. తన సమానంగా పరిస్థారూపం యొక్క వరదానమిచ్చి ప్రకాశ కిరీటాన్ని ధరింపచేశారు. బాబ్దాదా ఏదైతే కిరీటం, తిలకము, వరదానము ఇచ్చారో దాని అనుసారంగానే ఉన్న పిల్లలు కర్తవ్యాలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. పిల్లలు సేవ యొక్క వరదానాన్ని కార్యంలోకి తీసుకొని వచ్చారు. ఇది చూసి బాబ్దాదా సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ పాత్రనైతే అభినయించారో ఇక మీదట కూడా ఏ పాత్రనైతే అభినయించాలో దాని కొరకు బ్రహ్మబాబా విశేషంగా 16 రెట్లు అభినందనలు తెలియచేస్తూ ఉన్నారు. వాహ పిల్లలు వాహ్ అని అంటూ ఉన్నారు. విదేశంలో కూడా చక్కర వేసినప్పుడు ఏం చూశాము? పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో ఇమిడి ఉన్నారు. తండ్రి ద్వారా ఏదైతే సమర్థత లభించాయో, ఎందుకంటే ఈరోజు విశేషంగా స్నేహంతో సమర్థత వరదానాలను ప్రాప్తి చేసుకునే రోజు. బాబ్దాదా చూశారు, కొంతమంది పిల్లలు చాలా మంచి లగ్నంతో స్మృతిలో సేవలో నిమగ్నమై ఉన్నారు. అమృత వేళ చాలా మంచి అనుభవాలను చేయిస్తున్నారు. అశరీరీ స్థితిని కూడా అనుభవం చేస్తూ ఉన్నారు. కానీ కర్మయోగిగా అయ్యే సమయం వచ్చినప్పుడు 2 పనులు, అనగా యోగిగా అవ్వటం మరియు కర్మ చేయటం, 2 పనులు కలిసి చేయటంలో తేడా వచ్చేస్తూ ఉంది. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవాలని పురుషార్థం చేస్తూ ఉన్నారు. కానీ ఎలాగైతే అమృత వేళలో శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తున్నారో అలా కర్మలోకి వచ్చేసరికి ఆ స్థితిలో తేడా వచ్చేస్తుంది. కనుక శ్రమ చేయాల్సి వస్తుంది. విశ్వం వినాశనం అకస్మాత్తుగా జరగనున్నది. బాబ్దాదా పిల్లలందరికీ చెప్పేశారు, ఒకవేళ పూర్తి రోజంతా అటెన్షన్ లేకుంటే ఏదైనా ధారణలో లోపమున్న కారణంగా కర్మయోగి స్థితిలో తేడా వచ్చేస్తుంది. విశ్వ వినాశం యొక్క తేదీనైతే తండ్రి ప్రకటించారు, కానీ
మీ జీవిత కాలం ఎప్పుడు సమాప్తమవుతుందో మీకు తెలుసా? నా మృత్యువు ఫలానా తేదీ జరుగుతుందని ఎవరికైనా తెలుసా? తెలుసు అనేవారు చేతులెత్తండి. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. ఏదైనా ప్రకృతి యొక్క తత్వం కారణమైన ఒకేసారి ఎంతమంది మృత్యువు జరుగుతుంది. కనుక విశ్వ వినాశం యొక్క తేదీ గురించి ఆలోచిస్తూ నిర్లక్ష్యంగా అవ్వకండి. మీ జగదంబ యొక్క స్లోగన్ ఉంది కదా, ఎప్పుడో చేస్తామని ఎప్పుడు అనకండి, ఇప్పుడే చేస్తామని అనండి. రేపు ఏమైనా జరగని, కానీ నేను ఎవరెడిగా ఉండాల్సిందే. మరి ఇంతటి ఏర్పాట్లపై అందరికీ అటెన్షన్ ఉందా? మీ కర్మల లెక్కాచారాన్ని సమాప్తం చేసుకున్నారా? 4 సబ్జెక్టులు అనగా జ్ఞానము, యోగము, ధారణ, సేవ, 4 వైపులా 4ంటిలో ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? సంపూర్ణ బేహద్దు వైరాగ్యపు అనుభవాన్ని చెక్ చేసుకున్నారా? నేను ఎవరెడీగా ఉన్నాను, నష్టామోహ స్మృతి స్వరూపంగా ఉన్నాను అని మీ హృదయంలో చెక్ చేసుకున్నారా? ఎందుకంటే బ్రహ్మాబాబా పురుషార్థం చేసి స్వయం ఈ విధంగా తయారయ్యారు. ఇది అనుభవి పిల్లలు చూశారు కూడా. ఏ వైపు కూడా లెక్కాచారాలు, వాతావరణం లేదు. అశరీరిగా అయ్యే అభ్యాసం అకస్మాత్తుగా అశరీరిగా చేసి ఎగిరిపోయింది. బ్రహ్మాబాబా వెళ్తున్నారని ఎవరైనా అనుకున్నారా? కానీ బాబా నష్టామోహిగా అయిపోయారు. పిల్లల చేతిలో చెయ్యి ఉన్నప్పటికీ ఆకర్షణ ఉండినదా? పరిస్థాగా అయిపోయారు. పిల్లలకు పరిస్థాగా అయ్యే తిలకాన్ని ఇచ్చి వెళ్ళారు. చాలా కాలపు అశరీరీ స్థితి యొక్క అభ్యాసం ఇందుకు కారణం. బాబా తోడుగా ఉండి చాలామంది అనుభవి పిల్లలు బాబా కర్మ చేస్తూ చేస్తూ అశరీరిగా అయిపోవడాన్ని అనుభవం చేశారు. కనుక కర్మయోగంలో తేడా రావటానికి కారణం కర్మ చేస్తూ చేస్తూ నేను ఆత్మ అనే స్మృతి ఎమర్జ్ రూపంలో ఉండటం లేదు. నేను ఆత్మను అని అందరికీ తెలుసు, కానీ ఎటువంటి ఆత్మను? నేను చేయించే కరావన్ హార్ ఆత్మను. ఇవి చేసేటువంటి కరణ్ హార్ కర్మేంద్రియాలు. నేను చేయించే ఆత్మను అనే స్వమానము కర్మ చేస్తూ స్మృతి స్వరూపంలో ఉండాలి. కర్మేంద్రియాలతో కర్మ చేయించాలి. కానీ నేను చేయించే ఆత్మని, యజమానిని అనే సీటు పైన సెట్ అయి ఉంటే ఏ కర్మేంద్రియమైనా మీ ఆర్డర్లో ఉంటుంది. ఒకవేళ సీటుపై సెట్ అయి లేకుంటే ఎవ్వరి మాట వినరు. కనుక నేను చేయించే ఆత్మను ఈ కర్మేంద్రియాలు చేసేవి, అంతేగాని చేయించేవి కాదు. బ్రహ్మాబాబా అనుభవం విన్నారు కదా. ప్రారంభంలో బ్రహ్మాబాబా ప్రతిరోజు సమస్త సమాప్తి సమయంలో ఈ కర్మేంద్రియాలు దర్బారును ఏర్పాటు చేసుకునేవారు. పాత పిల్లలకు ఆ డైరీని చూసి ఉంటారు. ప్రతిరోజు దర్బార్ పెట్టి చేయించి యజమానిగా అయి ప్రతి కర్మేంద్రియం నుండి సమాచారాన్ని తీసుకునేవారు మరియు ఇచ్చేవారు. బ్రహ్మాబాబా ప్రారంభంలోనే ఇంతటి అటెన్షన్ ఉంచారు. కనుక మీరు కూడా స్వయాన్ని చేయించే యజమానిగా భావించండి. ఎందుకంటే ఆత్మ రాజు, ఈ కర్మేంద్రియాల ఆత్మకు సహచరులు. ఈరోజు విశేషంగా మనస్సు, బుద్ధి, సంస్కారం, స్వభావం అనండి, సంస్కారం అనండి, వీటి స్థితి ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. వెంటనే చెక్ చేసుకుంటే మా రాజు మా స్థితిగతులు అడుగుతారు అని కర్మేంద్రియాలకు అటెన్షన్ ఉంటుంది. కనుక చేయించే ఆత్మ రాజుగా అయ్యి చేసేటువంటి కర్మేంద్రియాలను చెక్ చేయండి. లేకుంటే మేము కర్మేంద్రియాలను ఆజ్ఞాపిస్తూ ఉన్నాము కానీ మళ్ళీ జరిగిపోతుంది అని చాలామంది పిల్లలు అంటున్నారు. పురుషార్థమైతే చేస్తూ ఉన్నారు, కానీ ఏదైనా సంస్కారము లేక స్వభావము ఆర్డర్లో ఉండదు. ఇందుకు కారణము స్వమానమనే సీటు పైన
సెట్ అయి ఉండరు. సీట్పై కూర్చోకుండా ఎంతగా ఆర్డర్ చేసినా ఆజ్ఞను అంగీకరించాల్సిన వారు అంగీకరించరు. కనుక కర్మ చేయించే యజమాని తనపు సీటు పైన సెట్ అవ్వండి. బాబా, మీరు మమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేశారని చాలామంది పిల్లలు బాప్దాదాతో ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. శక్తివంతులు కూడా కదా. సర్వశక్తివంతులు అనే వరదానము బ్రాహ్మణ జన్మ తీసుకున్న వెంటనే పిల్లల ప్రతి ఒక్కరికి ఇచ్చాను. మీ జన్మ యొక్క వరదానం గుర్తుందా? పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా మాస్టర్ సర్వశక్తివాన్ అనే వరదానమును ఇచ్చారు. వరదానం ఎవరు ఇచ్చారు? ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు. కానీ ఏ సమయంలో ఏ శక్తి కావాలో అది రావటం లేదు. ఆజ్ఞను అంగీకరించటం లేదని ఫిర్యాదు చేస్తారు. ఎందుకని? ఆల్మైటీ అథారిటీ యొక్క వరదానం ఉన్నప్పుడు దానికున్న గొప్పది మరేదీ లేదు. కనుక వరదానం యొక్క స్థితిలో స్థితమై ఆజ్ఞాపించినట్లయితే మీ ఆజ్ఞను శక్తులు అంగీకరించకపోవటం అనేది జరగనే జరగదు. ఒకటేమో ఆత్మ యజమాని మరియు సర్వశక్తివంతుని వరదానం లభించి ఉంది కనుక నేను యజమానిని, నాకు వరదానం ఉంది. ఈ రెండు స్వరూపాలు స్మృతిలో స్థితమై ఆజ్ఞాపించండి. అప్పుడు శక్తి మీ ఆజ్ఞని ఒప్పుకోకపోవటం అనేది అసంభవం. ఎందుకంటే వరదానము మరియు తండ్రి వారసత్వపు అధికారం ఉంది. సంగమ యుగంలో మీ అందరికీ సర్వశక్తివాన్ అనే టైటిల్ లభించింది. కేవలం ఆ స్థితిలో స్థితులై ఉండటం లేదు, సదా ఉండటం లేదు. అప్పుడప్పుడు అని మాట వచ్చేస్తుంది. అప్పుడప్పుడు అనే మాటను మీ బాబా డిక్షనరీ నుండి తీసేయండి. మీ బ్రాహ్మణ డిక్షనరీ నుండి తీసేయండి. ఇప్పుడిప్పుడే హాజరైపోవాలి. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేసిన వెంటనే మీరు హాజరైపోతారని మీరు అంటారు కదా. ఈ అనుభవం ఉందా? చేతులెత్తండి. ఉంది కదా అనుభవం. చూడండి, చేతులైతే ఎత్తుతున్నారు. తండ్రి హాజరైపోతారు. ప్రభువే హాజరైనప్పుడు ఈ శక్తులు హాజరవ్వవా? ఈ శక్తులు కూడా మీకు తండ్రి నుండి వారసత్వంగా లభించాయి. కనుక యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి. మీరు యజమానిగా అయ్యి ఆజ్ఞాపించటం లేదు. శక్తిని పోగొట్టుకొని ఉంటారు కదా, అదే స్థితిలో ఉంటూ ఆజ్ఞాపిస్తారు. అప్పుడు మీరు యజమానులుగానే ఉండరు. కనుక అవి మీ ఆజ్ఞని ఎందుకు అంగీకరిస్తాయి? ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారో తెలుసు కదా. ఇప్పుడు నా పిల్లలు ప్రతి ఒక్కరూ కర్మ చేస్తూ కూడా రాజా బిడ్డగా అయ్యి, స్వరాజ్య అధికారిగా అయ్యి, స్వరాజ్యం యొక్క సీటుని, వరదానాన్ని బాప్దాదా కోరుకుంటున్నారు. పూర్తి రోజంతా రాజుగానే ఉంటాడు కదా. అప్పుడప్పుడు రాజుగా ఉండడం, అప్పుడప్పుడు రాజుగా ఉండకపోవడం అనేది ఉండదు కదా. సింహాసనం పైన కూర్చోరా అన్నది వేరే విషయం. కానీ ఇంట్లో ఉన్నప్పటికీ నేను రాజును అనేది మర్చిపోరు కదా. కనుక కర్మయోగం మరియు అమృతవేళ శక్తిశాలిలో స్థితిలో చేసే యథార్థమైన యోగం, ఈ రెండింటిలో తేడా ఉండకూడదు. ఇది డబల్ పనే. కానీ మీరెవరు? మీరు విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణికారులు. కనుక బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ నేను రాజును అనేది మర్చిపోకండి. మీ సీటును వదలకండి. సీట్పై లేకుంటే ఎవ్వరూ మీ ఆజ్ఞను అంగీకరించరు. ఈ రోజుల్లో సీట్ కోసం ఏమేం చేస్తున్నారో చూడండి. తమ హక్కు తీసుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు. తమ హక్కును వదులుకోవాలని ఎవ్వరూ అనుకోరు. మరి మీరు మీ పరమాత్మ హక్కు నేనెవరు అన్న స్మృతిలో ఉండండి.
ప్రతి సమయం ఏ పని చేస్తూ ఉన్నా, పని చేస్తూ కూడా మీ మనసు యొక్క టైం టేబుల్ని తయారు చేసి పెట్టుకోండి. ఈ కర్మ చేస్తున్నప్పుడు మనసు యొక్క స్వమానం ఏది ఉండాలి, ఈరోజు ఏ లక్ష్యం ఉంచుకోవాలి, ప్రతి కర్మ చేసే సమయంలో స్వమానాలు లిస్టు చూసుకోండి. భిన్న భిన్న స్వమానాలు టైం టేబుల్ తయారు చేసుకోండి. ఎలాగైతే స్థూల కర్మ టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారో అలా మనస టైం టేబుల్ కూడా ఫిక్స్ చేసుకోండి. ఈ సమయంలో ఈ పని చేయాలని అయితే తెలుసు కదా, దాని అనుసారం ఏ స్వమానం ఉంచుకోవాలో దానిని ఫిక్స్ చేసుకోండి. యజమానిని అన్న అధికారాన్ని ఏ స్వమాన స్వరూపంలో పెట్టుకోవాలో ఆ మనస టైం టేబుల్ని తయారు చేసుకోండి. టైం టేబుల్ తయారు చేసుకోవడం వస్తుంది కదా, మాటలకు వస్తుందా? మాటలు తమంతకు తామే ప్రోగ్రాం తయారు చేసుకోండి. భోజనం తయారు చేసే సమయంలో ఏ స్వమానం మీ బుద్ధిలో ఎమర్జిగా ఉంచుకోవాలి. స్వమానాలు మాల పెద్దదిగా ఉంది. ఎంత పెద్ద మాల ఉందంటే ఆ స్వమానాలను లెక్కిస్తూ మాలలో ఇముడిపోండి. ఇప్పుడు బహుకాలపు అభ్యాసం ఉండాలి. కొంతమంది పిల్లలు ఇప్పటి వరకు అయితే వినాశనం గుర్తులేవి కనిపించటం లేదు, ఇప్పుడైతే తేదీ ఫిక్స్ అవ్వలేదు, చేస్తాంలే అయిపోతుందని అంటారు. ఇది సోమరితనము, నిర్లక్ష్యము. సందేశం ఇవ్వటంలో కూడా మీరు విశ్వ కళ్యాణికారి, కానీ ఇప్పుడు ఇంకా సమయం ఉంది, ముందు సందేశం ఇస్తాంలే అని చాలామంది పిల్లలు భావిస్తారు. కానీ అలా భావించకండి. మీరు ఎవరికైతే ఆలస్యంగా సందేశం ఇస్తారో వారు మీపై ఫిర్యాదు చేస్తారు. ఏమని ఫిర్యాదు చేస్తారు? మీరు మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? చెప్పు ఉంటే మేము కూడా కొంత చేసుకునేవారం కదా, మీరిప్పుడు చివర్లో చెప్తున్నారు కనుక మేమైతే కేవలం వారిని గుర్తించి అహో ప్రభు మీ లీల అపారమైనది అని మాత్రమే అనగలం అని అంటారు. పదవినైతే పొందలేరు. ఎందుకు? బహుకాలపు సహయోగం కూడా ఉండాలి. మీరందరూ వారసులే కూర్చొని ఉన్నారు కదా, స్వయాన్ని నేను వారసుడిని అని భావించేవారు చేతులెత్తండి. వారసులేనా? మంచిది. వారసులైతే మీరు పూర్తి వారసత్వాన్ని పొందాలా లేక కొద్దిగానే పొందాలా? అందరూ పూర్తి వారసత్వం పొందాలని అంటారు. సంపూర్ణ వారసత్వము అనగా పూర్తి 21 జన్మలు, ఆది నుండి అంతిమం వరకు. రాయల్ ప్రజలు కూడా కాదు, రాయల్ పరివారంలో రావాలి, రాజ్య కుటుంబంలో రావాలి. సింహాసనం పైన అయితే ఒక్కరే కూర్చుంటారు కదా, యుగల్స్ జంట కూర్చుంటారు. కానీ అక్కడ ఎప్పుడు సభ జరిగినా అందులో రాయల్ పరివారానికి చెందిన విశేషమైన నిమిత్త ఆత్మలు కిరీటధారులుగా అయి కూర్చుంటారు. కిరీటం లేకుండా కూర్చోరు. అంతేకాక ప్రతి కార్యంలో సలహా ఇచ్చేవారిగా కూడా ఉంటారు. అంతేగాని కేవలం రాజు ఒక్కడే రాజ్యం చేస్తారని కాదు, తోటివారి సలహాలు తీసుకొని చేస్తారు. కనుక సంపూర్ణ వారసత్వం తీసుకోవాలంటే మొదటి జన్మ నుండి చివరి వరకు అనగా పూర్తి 21 జన్మలు, సగం కూడా కాదు. ఎందుకంటే అక్కడ అకాల మృత్యువు జరగదు కనుక మధ్యలో వెళ్ళిపోవడం అంటూ ఉండదు. కనుక పూర్తి వారసత్వం తీసుకోవాలా లేక కొంతలోనే సంతోషించాలా? మీ మాతేశ్వరి జగదంబ ఇదే లక్ష్యాన్ని పెట్టుకునేవారు. బాప్ దాదా మనస వాచ కర్మన కోసం ఏ శ్రీమతం అయితే ఇచ్చారో అది మనం చేయాల్సిందే. ఈ విధంగా సంపూర్ణ వారసత్వం తీసుకునేవారే ఇదే లక్ష్యాన్ని బుద్ధిలో పెట్టుకోండి. అకస్మాత్తుగా ఎవరెడీ మరియు బహుకాలం ఈ 3 మాటలు కలిపి గుర్తుంచుకోండి. అందువలన బాప్ దాదా తన ఆశాదీపాలైన పిల్లల పట్ల ఇదే వరదానం ఇస్తూ ఉన్నారు. అందరూ సదా ఈ 3 మాటలను గుర్తుంచుకొని
ఆశాదీపాలుగా అయ్యి ప్రత్యక్ష రుజువును చూపించండి. విదేశీయులు కూడా మనసా సేవ ద్వారా సహయోగులే కదా. అన్ని ధర్మాలలో వృద్ధి జరుగుతూ ఉండటాన్ని బాప్దాదా చూశారు. ఒక్క ధర్మం కాదు, కేవలం హిందూ ధర్మమే కాదు, ముస్లిం, బౌద్ధులు, క్రిస్టియన్స్ అన్ని ధర్మాలు నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు అభిరుచి చూపిస్తూ ఉన్నాయి. మొదట్లో అయితే బ్రహ్మకుమారిలు పేరు వినగానే వీరు వినాశనం అని ఏమేమో చెప్తారని భయపడేవారు. అయితే ఇప్పుడేమని అంటున్నారు? వినాశనం ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, ఏం చేయాలో చెప్పండి అని అంటూ ఉన్నారు. కనుక వినాశనం అయితే జరగాల్సిందే. ఏదైతే గ్యారెంటీ భారతదేశం వారికి, విదేశం వారందరికీ కూడా గ్యారెంటీ ఉంది కదా. ఇప్పుడు కేవలం పురుషార్థాన్ని తీవ్రం చేయండి అని బాప్దాదా సూచన ఇచ్చారు. పురుషార్థం కాదు, పురుషార్థం చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసే సమయం. ఎప్పుడో చేస్తామని అనకండి, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే తయారవ్వాల్సిందే. మంచిది. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలు, సదా ఉల్లాస ఉత్సాహాలతో అడుగు ముందుకు వేసే పిల్లలకు బాప్దాదా స్మృతి దినం యొక్క ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు. బాప్దాదా హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఇముడి ఉన్నారు. మరియు పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఇముడి ఉన్నారు. తండ్రి హృదయంలో పిల్లలు ఇముడి ఉన్నారు. కనుక అభినందనలు మరియు అభినందనలతో పాటు నమస్తే. వరదానం. శక్తిశాలి స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి దూరంగా ఉండే మాస్టర్ రచయిత భవ. ఎప్పుడైతే మాస్టర్ రచయిత, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ యొక్క శక్తిశాలి స్థితి లేక నశాలో స్థితమై ఉంటారో అప్పుడు రచన యొక్క అన్ని ఆకర్షణల నుండి అతీతంగా ఉండగలరు. ఎందుకంటే ఇప్పుడింకా మీ రచన భిన్న రంగు రూపాలను పద్ధతులను రచిస్తూ ఉంది. కనుక బాల్యతనపు తప్పులు, సోమరితనపు తప్పులు, నిర్లక్ష్యపు తప్పులు ఇప్పుడింకా ఏవైతే ఉండిపోయాయో వాటిని మరచి మీ పవర్ఫుల్ శక్తి స్వరూపం, శస్త్రధారి స్వరూపం, సదా జగతి జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అప్పుడు మాస్టర్ రచయిత అని అంటారు. స్లోగన్. మనసా స్థితిలో ఎంత హార్డ్గా దృఢంగా అవ్వాలంటే ఏ పరిస్థితి కూడా దానిని కరిగించరాదు. అవ్యక్త సూచన. అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎలాంటి వాతావరణంలో, వాయుమండలంలో అయినా ఉండండి, కానీ మీ స్థితి సదా అచంచలంగా, స్థిరంగా, ఏకరసంగా ఉండాలి. ఎవరైనా నిమిత్తమైన వారు ఏదైనా సలహా ఇస్తే అందులో కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎందుకంటే నిమిత్తంగా ఉన్నవారు అనుభవీలుగా అయిపోయారు. ఒకవేళ ఏదైనా వారి సలహా స్పష్టంగా లేకపోయినా కూడా అలజడిలోకి రాకండి. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అని ధైర్యంగా చెప్పండి. అప్పుడు మీ స్థితి ఏకరసంగా, అచల్-అడోలుగా ఉంటుంది. ఓం శాంతి. ब्रह्मा बाबा स्नेहस्वरूपम् अतिप्रियमेले। ब्रह्मा बाबा स्नेहस्वरूपम् अतिप्रियमेले।
అందరి హృదయంలో బాబా స్మృతియే బ్రహ్మ బాబా స్నేహ స్వరూపం అతి ప్రియమేలే బ్రహ్మ బాబా స్నేహ స్వరూపం అతి ప్రియమేలే स्मृति दिवस में समर्थि दिवस में स्मृति तिलकपु वरदानान्निच्चे विश्व सेवा किरीटमे अंदिंचे किरीटमंदिंचे स्वयमे फरिश्ता रूपधारी ब्रह्म बाबा स्नेह स्वरूपं अति प्रियमेले ब्रह्म बाबा स्नेह स्वरूपं अति प्रियमेले ब्रह्म बाबा कर्मलि श्रेष्ठ में कर्मयोगी स्थितिलोने स्थितुलయ్యేలే వైరాగ్య వృత్తితో నష్టో మోహులై అశరీరి అయి బాబా పతనము చేరే బ్రహ్మ బాబా స్నేహ స్వరూపం అతి ప్రియమేలే బ్రహ్మ బాబా స్నేహ స్వరూపం అతి ప్రియమేలే స్వరాజ్యాధికారిగా మనమావాలని ప్రియమైన బాబా ఆశీదేలే స్వమాన సింహాసనంపై ఆసీనులై మనమే మనసుకే సదా అధికారులై